సార్ దీంట్లో ఒక ఊర్లో పెద్ద మనిషి పాత్ర అన్నప్పుడు ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు అంటే మనకు కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అలా కాకుండా ఇంకా కొత్త కొత్త ఎవరైనా కావాలని దానికి ఆ రాజసం ఆ గంభీరం అది కావాలి ఎవరు ఉన్నారు అన్నప్పుడు స్వప్న గారిని సజెస్టెడ్ కళ్యాణ్ సార్. అంటే కళ్యాణ్ సార్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. స్వప్న గారు టక్కున ఒక రోజు కళ్యాణ్ చక్రవర్తి ఎలా ఉంటారని చెప్పేసి అడిగి ఫోటో చూపెట్టారు. చూపెట్టగా రాయల్గా ఉన్నారు. అంటే బాగున్నారు సార్, భలే ఉన్నారు స్వప్న గారు. అంటే చేస్తారా అంటే నేను మాట్లాడతా అని చెప్పి స్వప్న గారు ఎప్పటి నుంచో సార్ను ఫాలో అప్ చేస్తున్నారు, చేయమని అని చెప్పేసి సార్ కుదరలేదు ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల. స్వప్న గారు మళ్ళీ ఒకసారి నేను ట్రై చేద్దాం పదండి అని చెప్పేసి నన్ను కళ్యాణ్ సార్ దగ్గర తీసుకెళ్ళినాక కళ్యాణ్ సార్ కూర్చున్నాక ఆయన పాపం సార్ కొంచెం రిలక్టెంట్ అండి, నాకు 35 years అయిపోయింది, నేను మళ్ళీ అంతా మారిపోయింది సినిమా అంతా, నేను వచ్చి చేయగలనా లేదా అని చెప్పేసి సార్ అడిగారు. అడిగితే స్వప్న గారు ప్రామిస్ చేశారు, లేదు మీరు వినండి, మీరు విన్నాక మీకు నచ్చితే మీ కంఫర్ట్ దగ్గర నుంచి చేద్దామని చెప్పేసి. సో సార్కి నేను క్యారెక్టర్ చెప్పాను. సార్ ఒక 2 days తర్వాత కాల్ చేశారు, నచ్చినాక సార్ని కలిసినప్పుడు సార్ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, ఇంకోటి వారం రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, మీరు రండి, మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే చేయండి, మీకు వద్దు అనుకుంటే వెళ్ళిపోండి, కూర్చోండి క్యారవాన్లో అని చెప్పేసి పాపం సార్ని తీసుకొచ్చాను. సార్ని మోసం చేశాను. సార్ నువ్వు మోసం చేశా, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, ఐఎమ్ వెరీ సార్. ఈ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ ఇది మేలో మిడ్ సమ్మర్లో షూట్ చేశాం. మిడ్ సమ్మర్లో 12 రోజులు దుమ్ము ధూళి. సార్ను మిట్ట మధ్యాహ్నం అక్కడ నిలబెట్టి ఓ పక్కన పీటర్ మాస్టర్ గురించి అందరికీ తెలుసు, ఆయనకి ఎవరైనా సంబంధం లేదు. ఓ పక్కన దుమ్ము వేడి గన్ ఫైర్లు, ఓ పక్కన బాధేసేది, అరే నేను చెప్పాము చేస్తామని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ప్లీజ్ అండి మీకు ఏమైనా అన్కంఫర్ట్ ఉంటే చెప్పండి అంటే ఆయన లేదు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎండలో ఎక్కడైతే చెప్పామో అక్కడే నిలబడి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ సార్. దాని తర్వాత క్లైమాక్స్ కూడా. సో చాలా కష్టపెట్టాం మిమ్మల్ని మీకు ప్రామిస్ చేసిన దానికన్నా. కానీ ఈరోజు ఆ క్యారెక్టర్ మీరు వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఏదైతే మేము కోరుకున్నాము, ఒక పెద్ద మనిషి చూడగానే అరే ఒక గంభీరత ఒక రాజసం కావాలో అది మిమ్మల్ని చూడగానే కనబడింది. మాకు రాజరెడ్డి కనబడ్డాడు, కళ్యాణ్ చక్రవర్తి గారు కనబడలేదు. ఈరోజు అందరు కూడా ఆ కాస్టింగ్ చూసినప్పుడు అరే భలే ఉన్నాడే అని చెప్పేసి అంటున్నారు. వి లవ్ యూ సార్. ఇది దీంతో ఆగిపోదు, మీరు సినిమాలు చేయండి, మళ్ళీ బ్రేక్ తీసుకోవద్దు, మీరు సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే నా యాక్టర్లు అందరికీ ఇంకెవరైనా మర్చిపోయింది సార్. గీత అందరికి చెప్పినా కదా, ఓకే. అండ్ మా బాలాజీ గారు, మన ఆఫీస్లో మా బాలాజీ గారు, మా లిరిక్ రైటర్ శ్యామ్ గారు, అద్భుతమైన పాటలు రాసిన 2 పాటలు రాసిన చంద్రబోస్ గారు, కేకే, అండ్ మా కొరియోగ్రాఫర్స్ సందీప్ మాస్టర్ అండ్ బృందా మ్యామ్, బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్ పిక్చరైజ్ చేసింది. అండ్ వన్ ఆఫ్ ద జాస్ సాంగ్ మన పోనీ మ్యామ్ అండ్ సందీప్ మాస్టర్ థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.